ఈరోజు కథ రెండు దీపాల కుటుంబం. రామాపురం అనే చిన్న గ్రామంలో రఘురామయ్య అనే ఒక సాధారణ వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. అతను ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. జీతం పెద్దది కాకపోయినా అతని మనసు చాలా పెద్దది. అతని భార్య సీతమ్మ గృహిణి. ఇంటిని, పిల్లలను ఎంతో శ్రద్ధగా చూసుకునే ఓ మృదుస్వభావి. వాళ్లకు 2 పిల్లలు. పెద్దవాడు అనిల్, చదువులో చురుకైనవాడు, తండ్రిలా క్రమశిక్షణతో ఉండేవాడు. చిన్నది కావ్య, చురుకైనది, కొంచెం అల్లరి, కాని చాలా సున్నితమనస్కురాలు. ఆ కుటుంబం సంపన్నం కాదు, కాని ప్రేమలో మాత్రం లోటు లేదు. ఉదయం రఘురామయ్య స్కూల్కి వెళ్లే ముందు పిల్లలిద్దరికీ ఒకే మాట చెప్తాడు. డబ్బు మనిషిని గొప్పవాడిని చేయదు, మంచి గుణాలే మనిషిని గొప్పవాడిని చేస్తాయి. అనిల్ చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండేవాడు. టీచర్లు ప్రశంసించేవారు. అందరూ ఈ అబ్బాయి భవిష్యత్తులో పెద్ద ఆఫీసర్ అవుతాడు అనేవారు. కావ్య మాత్రం చదువులో సగటు, కాని ఎవరికైనా కష్టం కనిపిస్తే వెంటనే స్పందించేది. పొరుగింటి ఆవిడ అనారోగ్యంగా ఉంటే నీళ్లు తేవడం, చిన్న పిల్లలను చూసుకోవడం లాంటి పనులు చేసేది. ఒకరోజు అనిల్ కావ్యతో అన్నాడు, "నువ్వు ఎందుకిలా అందరి పనుల్లో పడతావు? చదువుకుంటేనే విలువ." కావ్య నవ్వుతూ చెప్పింది, "అన్నయ్య, మనసు చదువుకోకపోయినా మనిషి కావాలి కదా." ఆ మాట అనిల్కు అర్థం కాలేదు. జీవితం ఇచ్చిన మొదటి పరీక్ష. 1 సంవత్సరం రఘురామయ్యకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. ఎక్కువ రోజులపాటు ఉద్యోగానికి వెళ్లలేకపోయాడు. జీతం ఆగిపోయింది. అప్పులు పెరిగాయి. అనిల్ చదువు ఆగిపోతుందేమోనని భయపడ్డాడు. కావ్య మాత్రం తల్లికి సహాయం చేస్తూ, ఇంటి పనులు చూసుకుంటూ, తండ్రిని ధైర్యపరుస్తూ ఉండేది. ఒకరోజు కావ్య తండ్రి దగ్గరకు వెళ్లి అంది, "నాన్నా, నేను స్కూల్ తర్వాత ట్యూషన్ పిల్లలకు చదువు చెప్పనా? మనకు కొంచెం డబ్బు వస్తుంది." రఘురామయ్య కళ్లల్లో నీళ్లు వచ్చాయి. "నీ వయసుకి ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు తల్లీ?" అన్నాడు. "కుటుంబం అంటే అందరం కలిసి బాధ్యత తీసుకోవడం కదా నాన్నా," అంది కావ్య. అనిల్ మంచి ర్యాంక్తో ఇంజనీరింగ్లో చేరాడు. నగరానికి వెళ్లాడు. కొత్త ప్రపంచం, కొత్త స్నేహితులు, కొత్త ఆలోచనలు. డబ్బు విలువ ఎక్కువగా అనిపించింది. ఇంటి విషయాలు తక్కువగా మాట్లాడేవాడు. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే బిజీ అని చెప్పేవాడు. కావ్య మాత్రం గ్రామంలోనే ఉండి డిగ్రీ చదువుతూ, సామాజిక సేవలో పాల్గొనేది. గ్రామంలో మహిళలకు అక్షరాస్యత క్లాసులు పెట్టింది. ఒకసారి అనిల్ ఊరికి వచ్చినప్పుడు కావ్యను చూసి నవ్వాడు. "ఇవన్నీ చేసి ఏమొస్తుంది? డబ్బు వస్తుందా?" కావ్య శాంతంగా అంది, "సంతోషం వస్తుంది అన్నయ్య." అనిల్ పెద్ద కంపెనీలో ఉద్యోగం పొందాడు. జీతం బాగుంది, కానీ ఒత్తిడి ఎక్కువ. ఒంటరితనం మొదలైంది. ఎవ్వరూ నిజంగా తనను పట్టించుకోట్లేదని అనిపించింది. అదే సమయంలో తండ్రి మళ్లీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అనిల్ వెంటనే ఊరికి వచ్చాడు. కాని ఆసుపత్రిలో చూసిన దృశ్యం అతని కళ్లను తెరిపించింది. కావ్య అక్కడే ఉంది. గ్రామస్తులు అందరూ ఆమె చుట్టూ ఉన్నారు. రక్తం అవసరమైతే ఎవరో ఒకరు, డబ్బు అవసరమైతే ఎవరో ఒకరు ముందుకు వచ్చారు. డాక్టర్ అనిల్తో అన్నాడు, "మీ చెల్లి లేకపోతే ఇంత సహాయం జరగేది కాదు." అనిల్ గుండె భారమైంది. ఆ రాత్రి అనిల్ కావ్యతో అన్నాడు, "నువ్వు నాకు చాలా నేర్పించావు కావ్య. నేను డబ్బు కోసం మనుషులను మర్చిపోయాను." కావ్య నవ్వుతూ అంది, "అన్నయ్య, మనిద్దరం 2 దీపాల్లాంటివాళ్లం. ఒకటి వెలుగును తెస్తే మరొకటి వెచ్చదనాన్ని ఇస్తుంది." కొన్ని సంవత్సరాల తర్వాత అనిల్ తన ఉద్యోగంతో పాటు గ్రామ అభివృద్ధికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. కావ్య ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. రఘురామయ్య గర్వంగా అన్నాడు, "నా పిల్లలిద్దరూ గొప్పవాళ్లయ్యారు. ఒకడు చదువుతో, ఇంకొకరు మంచితనంతో." నీతి: కుటుంబం అంటే కేవలం కలిసి ఉండడం కాదు, కలిసి బాధ్యత పంచుకోవడం. డబ్బు కన్నా మానవ విలువలు ముఖ్యమైనవి. నా వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.